మామ మీరు ఏదనుకున్నా నెరవేరట్లేదా? మీరు ఏదనుకున్నా అవ్వట్లేదా? ఈ ఒక్క పని చేయండి మామ, ఖచ్చితంగా నెరవేరుతుంది. హలో మామ, వెల్కమ్ టు డే 26 ఆఫ్ 45 డేస్ దీక్ష. మామ ఫ్రెష్ అయ్యి చకచకా రెడీ అయ్యి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నా మామ. సో ఈ సమ్మర్ లో ఇబ్బంది అవ్వకుండా నేను వెళ్తూ బటర్ మిల్క్ తీసుకెళ్తున్నా మామ. మీరు కూడా బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త, ఎండలో జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా కూల్ గా ఉండడానికి ఏమన్నా తీసుకోండి పానీయాలు. సో రెడీ వెళ్తున్నా మామ. సో నేను వెళ్తున్న మార్గంలో మామ ఒక్కసారి విజువల్ చూడండి. నేను వెళ్తున్న దారిలో సూర్యుడు నన్ను తొంగి తొంగి చూస్తున్నట్టుగా ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో ఈ దారి. బిల్డింగ్ల మధ్య, ఆ జంక్షన్ లో, ఆ రద్దీలో, ఆ బిల్డింగ్ల మధ్య తొంగి తొంగి దాక్కుని ఆ వైపు చూస్తున్నాడు సూర్యుడు. ఒకసారి చూడండి మామ, విజువల్ ఎంత బాగుందో. సో ఆ విజువల్ బాగుంది కాబట్టి మీకు చూపించడానికి కోసం నేను వీడియో కూడా తీశాను మామ. అందుకనే సూర్యుడు మనల్ని ఫాలో అవుతున్నాడని చెప్పేసి సూర్యుని కూడా నేను కూడా ఫాలో అయ్యాను మామ. ఇట్లా ఫాలో అవుతూ ఫైనల్లీ మన పెద్దమ్మ తల్లి టెంపుల్ రీచ్ అయిపోయాం మామ. టెంపుల్ కి వచ్చేసి ఇక్కడ కూడా గుడి బ్యాక్ సైడ్ చూడండి, ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో. గోపురం బ్యాక్ సైడ్ సో చాలా అద్భుతంగా అనిపించింది మామ నాకైతే. ఫైనల్లీ లోపలికి వెళ్ళిపోయి ఫైనల్లీ టెంపుల్ లోపలికి వచ్చేసాం మామ. వచ్చేసి అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేసి మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మాని సన్నిధికి వచ్చాను అని మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు కంప్లీట్ చేసి 3 ప్రదక్షిణలు మామ. నేను చేసేది డైలీ 3 ప్రదక్షిణలు చేస్తాను. సో ప్రదక్షిణలు కంప్లీట్ చేసి అమ్మవారి సన్నిధి లోపలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, అమ్మ 26వ రోజు నీ సన్నిధికి వచ్చాను, నా అందు ఉండు, నన్ను కాచి కాపాడమ్మా, నేను కట్టిన ముడుపుకు సంబంధించిన కోరికను బలంగా నెరవేర్చమ్మా అని చెప్పి మొక్కుకొని వేడుకొని ఫైనల్ గా మీకు చూడండి మామ, గర్భగుడిలో సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని మేము మీకు చూపిస్తున్నా. అది జనరల్ గా అయితే వీడియో తీయకూడదు, కానీ మీరు చూడాలి, నా మామాస్ చూడాలని చెప్పేసి ధైర్యం చేసి మరి గర్భగుడిలో ఉన్న పెద్దమ్మ తల్లిని చూపిస్తున్నా. చూసి దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి మామ. మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఇది మామ, బై బై.